ఆదరమొప్పమృక్కిడిదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికి సుమ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దరహాసమున గోచరించు వర వేదార్థములే వెల్లువై కురియున్ ప్రేమ రసార్ద్ర చూట్కుల లోకోద్ధారమాకాంక్షయై ధర సాన్నిధ్యమే కామధేనువగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడ నంజలింతునిదెనే శ్రీకృష్ణమాచార్యుకున్. ఓం శ్రీ గురుభ్యోర్నమః. అంబనవంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషిత రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి విభక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నెంచు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్. శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్ మహా ఆనందంగనాడింభకున్. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమను సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై
వెలయున్ భాగవతక్షకల్పతరువుర్విన్ సద్విజయ శ్రేయమై వేదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పరగణాధ్యాత్మికాది తాపత్రయం బునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబునయ్యు ఏమిగాకుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణు నిరుంధి వాతాలయ వాస విష్ణు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఆత్మీయ బంధువులరా, నారాయణీయం స్వాధ్యాయ తరగతులకు మీ అందరికీ స్వాగతం. మనకి ఈ మధ్యలో 3-4 తరగతుల వ్యవధానం సమయం చిక్కింది. క్లాసెస్ మధ్యలో గ్యాప్ వచ్చింది, విరామం వచ్చింది. మళ్ళీ ఆ విరామం తర్వాత మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మరొకసారి అంతకుముందు మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి సందర్భంలోకి వెళ్ళినట్లయితే, శ్రీకృష్ణుని బాల్య చేష్టల్ని వివరిస్తూ ఉన్నారు నారాయణ భట్టు వారు. ఆ బాల్య చేష్టల్లో చాలా హృదయంగా వర్ణించారు. ఇప్పుడు క్రమంగా ఈయన పెద్ద ఆయనయి కాస్త గోపికల ఇళ్ల వెంట తిరుగుతూ ఉన్నాడు. కాస్త అల్లరి ఎక్కువయింది. ఇది మనకి ఇంతవరకు వచ్చినటువంటి దృశ్యం. యశోదమ్మ తల్లి ఈయన్ని ఎప్పుడూ అనుక్షణం కాపాడుతూ ఉంటుంది కంటికి రెప్పలాగా.
ఈయన మాత్రం బయటికి తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయనకి తోడు వాళ్ళ అన్న ఆ బలరాముడు, వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు. ఎన్నెన్ని పనులు చేశారో మనం చూసాం. ఇంకా ఈరోజు ఏమి చేయబోతారో చూద్దాం. 45 దశకాలు ముగించుకుని 46వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 46వ దశకం మొదటి శ్లోకం. అందరూ చక్కగా చెప్పండి. మీరందరూ వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు. గొంతులు కలవడం కొద్దిగా కష్టమే. అయినప్పటికీ నేను అందరిది చెప్పేంత వరకు వెయిట్ చేస్తాను. అందరి గొంతులు వినపడేంత వరకు వెయిట్ చేస్తాను. తొందరపడి ముందుకెళ్ళను. కాబట్టి ప్రశాంతంగా అందరూ చక్కగా కలిసి చెప్పుకుందాం. చదివితే పుణ్యం అండి. చదివితే మనకున్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మన ఏరియాలోంచి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది నారాయణీయం యొక్క ప్రభావం. దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఎట్లాగో చదువుతున్నాం కాబట్టి చక్కగా మనసు పెట్టి చదువుదాం. అందరి దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. చక్కగా చూసి చదువుదాం. తప్పులు పోయినా పర్వాలేదు, మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అయి దేవా పురా కిల త్వయి స్వయం ఉత్తానసయే స్తనంధయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్ట వల్లవీ అయి దేవ పురా కిల త్వయి స్వయముత్తానసయే స్తనంధయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్ట వల్లవీ. శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఒళ్ళో ఉన్నాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం. అయి దేవా, ఓ దేవా, పురా కిల త్వయి, ఒకానొక సమయంలో నువ్వు స్వయం ఉత్తానసయే స్తనంధయే, అమ్మ ఒళ్ళో పడుకున్నాడు. పడుకుని పాలు తాగుతూ ఉన్నాడు. ఆ తాగేటప్పుడు వెల్లకిలా పడుకున్నాడు. అంతే కదా, అమ్మ ఒళ్ళో పాలు ఇచ్చేటప్పుడు వెల్లకిలానే ఉంటాడు కదా పిల్లవాడు. అలా వెల్లకిలా పడుకుని ఉన్నావు. అయి దేవ పురా కిల త్వయి స్వయముత్తానసయే స్తనంధయే, అమ్మ దగ్గర పాలు తాగుతూ నువ్వు వెల్లకిలా పడుకుని ఉన్నావు. పరిజృంభణతో, పాలు తాగుతుండగా మధ్యలో ఆవలింత వచ్చింది. పరిజృంభణతో వ్యపావృతే వదనే, ఆవలింత వస్తే నోరు పూర్తిగా తెరిచి ఆవలిస్తాం కదా, అట్లా ఆవలిస్తేనే ఆవలింత పూర్తిగా వెళ్ళిపోతుంది. కాస్త మీరు నోరు మూసుకుని ఆవలించినట్లయితే మళ్ళీ ఆవలింత వస్తుంది. అలా కాకుండా అయినా పూర్తిగా ఆవలించేశాడు. పరిజృంభణతో వ్యపావృతే వదనే, బాగా తెరవబడిన నోటితో
ఆవలించావు నువ్వు. విశ్వమచష్టవల్లవి, ఆ గోపకాంత ఎవరు? వల్లవి అంటే యశోదమ్మ తల్లికి విశ్వమచష్ట, ఆ నోరు తెరిచి విశ్వాన్నంతా చూపించావు కదయ్యా. నువ్వు ఆవలిస్తే విశ్వమంతా కనిపించింది మీ తల్లికి. అయిదేవ పురా కిల త్వయి స్వయముత్నశయే స్తనంధయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్టవల్లవి. ఆ గోపకాంత అయినటువంటి యశోదమ్మ తల్లి నీకు పాలిస్తూ పడుకోబెట్టుకున్నప్పుడు ఆమె ఒడిలో పడుకుని పాలు తాగుతూ ఆవలించావు. ఈ ఆవలించిన సమయంలో బాగా విశాలంగా నోరు పూర్తిగా తెరుచుకుంది. ఆమె మొత్తం విశ్వాన్నంతా కూడా నీ నోట్లో చూసిందయ్యా, నువ్వు చూపించావయ్యా. తర్వాత 2వ శ్లోకం. పునరప్యద బాలకైః పునరప్యథ బాలకైః సమం త్వయి సమం లీలా నిరతే జగత్పతే జగత్పతే ఫల సంచయ వంచన క్రుధా తవ మృద్భోజనం ఊచురర్భకాః పునరప్యద బాలకైః సమం త్వయి లీలా నిరతే జగత్పతే ఫల సంచయ వంచన క్రుధా తవ మృద్భోజనమూచురర్భకాః. సరే, ఇక్కడ ఇలా జరిగింది. ఇంకొక సన్నివేశాన్ని వివరిస్తూ ఉన్నారు. పునరపి, మళ్ళొక్కసారి, అధ బాలకైః సమం, అక్కడ బాలుడితో కూడా కలిసి నీవు త్వయి లీలా నిరతే జగత్పతే, ఓ జగత్ప్రభు, నువ్వు ఆ పిల్లలతో కలిసి ఆడుతూ ఉన్నావు ఒక చోట. ఒకసారేమో అమ్మ దగ్గర పాలు తాగుతూ ఆవలించినప్పుడు చూపించావు విశ్వాన్ని నీ నోట్లో. మళ్ళీ ఒకసారి పునరప్యద బాలకైః సమం త్వయి లీలా నిరతే జగత్పతే ఫల సంచయ వంచన క్రుధా. నువ్వు మామూలు వాడివి కాదు కదా. ఆ పిల్లలతో కలిసి ఆడుకునేటప్పుడు పళ్ళు ఏరుకుని దాచుకునే సమయంలో నువ్వు వాళ్ళని మోసం చేశావు. ఫల సంచయ వంచన క్రుధా, దాంతో వాళ్ళకు కోపం వచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వే లాగేసుకున్నావు. ఫల సంచయ వంచన క్రుధా తవ మృద్భోజనం ఊచురర్భకాః. ఆ బాలురు, అర్భకులైనటువంటి ఆ బాలురు వెళ్ళి చెప్పారు మీ అమ్మతో, ఊచుహు చెప్పారట. వెళ్ళి నీ మీద ఒక చాడీ చెప్పారు. ఏమని చెప్పారు? తవ మృద్భోజనం, నువ్వు హాయిగా మన్ను భోజనం చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు. ఆ మన్ను తిన్న విషయాన్ని తీసుకెళ్ళి
మీ అమ్మకు చెప్పారయ్యా. ఎందుకు చెప్పారు? పాపం వాళ్ళకి ఇవ్వాల్సినవి, వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వకుండా ఆ పళ్ళు ఏరుకునే సమయంలో నువ్వు వాళ్ళని మోసం చేసినందుకు కోపం తెచ్చుకుని వాళ్ళు వెళ్ళి మీ భోజనం, మన్ను భోజనం చేసిన విషయాన్ని మీ అమ్మతో చెప్పారు. పునరప్యద బాలకై సమం త్వయి లీలా నిరతే జగత్పతే. జగత్పతే అంటే జగత్ప్రభు అని ఎవరిని అంటున్నారు? గురువాయూరు ఆలయంలో ఉన్నటువంటి ఆ నారాయణుడికి మన నారాయణ భట్టు గారు చెప్తూ ఉన్నారు. పునరప్యద బాలకై సమం త్వయి లీలా నిరతే జగత్పతే ఫల సంచయ వంచన కృధా తవ మృద్భోజన మూచురర్భకా. ఆ అర్భకులు నువ్వు మన్ను తిన్న విషయం తీసుకెళ్ళి మీ అమ్మకు చెప్పారయ్యా. ఇది రెండవ సన్నివేశం అన్నమాట. తర్వాత ఏమైందో చూద్దాం. అయితే ప్రళయావధౌ విభో క్షితితో యాధి సమస్త భక్షిణః మృదుపాసనతో రుజా భవేదితి భీతా జననీ చుకోపసా. అయితే ప్రళయావధౌ విభో క్షితితో యాది సమస్త భక్షిణః మృదుపాసనతో రుజా భవేదితి భీతా జననీ చుకోపసా. వీళ్ళు వెళ్ళి మీ అమ్మకు చెప్పారయ్యా. ఏమని చెప్పారు? నువ్వు మన్ను భోజనం చేసిన విషయం చెప్పారు. అయితే ఓ దేవా, నీవు ప్రళయావధౌ విభో, ఆ ప్రళయకాలంలో మొత్తం అంతా ప్రళయం వచ్చింది. ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది? పంచభూతాలని నువ్వే తినేస్తావు కదా. పంచభూతాలు నీళ్ళు లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఏంటండి? మన్ను, నీరు, నిప్పు, ఆకాశము, ఇంకా వాయువు, ఇవన్నీ కూడా నీలో కలిసిపోతాయి. అన్నీ తినేవాడివి నువ్వు. ప్రళయం వస్తే అన్నీ తినేస్తావు కదా. అయితే ప్రళయావధౌ విభో క్షితితో యాది సమస్త భక్షిణః. అన్నీ తినేస్తావు, అన్నీ తినేసేవాడివి నువ్వు. సమస్త భక్షిణః, ఏవేం సమస్తం? క్షితితో యాది, భూమి, నీరు అన్నీ తినేసేవాడివి కదా నువ్వు. మృదుపాసనతో, మృత్ ఉపాసన, మృత్ అంటే మట్టి, అన్నప్రాసన అంటారు. అన్నప్రాసన అంటే అన్నం పెట్టడం. ఈయన మృదుపాసన అంటే మన్ను తింటే, కొద్దిగా మన్ను తింటే రుజా భవేదితి, రోగం వస్తుందని అనుకుని భీతా, భయపడి, జననీ చుకోపసా, మీ అమ్మ నీ మీద కోప్పడిందయ్యా. మామూలుగా ప్రళయకాలంలో మన్నే కాదు, నీరే కాదు, వాయువే కాదు, నిప్పే కాదు, ఆకాశం సహితం నీలో తినేసి లోపల వేసుకుంటావు. నీ పొట్టలోకి వెళ్ళిపోతాయి అన్నీ.
అలాంటిది ఇప్పుడు కొద్దిగా మన్ను తింటే నీకు ఏదైనా జబ్బు చేస్తుందేమో, రోగం వస్తుందేమో అనే భయంతో తల్లి నిన్ను కోప్పడింది. వీళ్ళకి కావాల్సిందేంటి ఈ అర్భకులకి? నిన్ను మీ అమ్మ కోపడ్డం కదా! ఆ కోపడ్డం అనేటువంటి కార్యక్రమం చేయించడానికి వెళ్ళి మీ అమ్మకి చెప్పారు. ఏమని? మీ అబ్బాయి మన్ను తిన్నాడమ్మా అని. అప్పుడు మీ అమ్మ నిన్ను కోప్పడింది. ఎందుకు కోప్పడింది? మన్ను తింటే ఏమైనా జబ్బు చేస్తుందేమో, వ్యాధి వస్తుందేమో అనే భయంతో నిన్ను కోప్పడింది. కానీ నీ సంగతి తెలీదు ఆమెకి. అన్నీ తినేటువంటి వాడివి నువ్వు, సమస్త భక్షకుడివి. అన్నిటినీ ప్రళయకాలంలో అన్నింటినీ మింగేసేటువంటి వాడివి. నీవు కొద్దిగా మన్ను తింటే ఏమవుతుందో అని భయపడి, ఏమైనా వ్యాధి వస్తుందేమో అని భయంతో మీ అమ్మ నిన్ను కోప్పడిందయ్యా. తర్వాత అయి దుర్వినియాత్మక దుర్వినయాత్మక త్వయా కిము మృత్స్నాబత వత్సభక్షిత ఇతి మాతృగిరం చిరం విభో వితధాం త్వం ప్రతిజజ్జిషే హసన్ అయి దుర్వినయాత్మక త్వయా కిము మృత్స్నాబత వత్సభక్షిత ఇతి మాతృగిరం చిరం విభో వితధాం త్వం ప్రతిజజ్జిషే హసన్. మళ్ళీ ఒకసారి చాలా బాగుంటుంది. అయి దుర్వినయాత్మక త్వయా కిము మృత్స్నాబత వత్సభక్షిత ఇతి మాతృగిరం చిరం విభో వితదాం త్వం ప్రతిజజ్జిషే హసన్. ఆమె ఈయన్ని కోపడుతుందండి. యశోదమ్మ తల్లి కోపడ్డా కూడా ముద్దుగా కోపడుతుంది. ఎందుకని? ఈయన గారాబాల బిడ్డ కదా, అందుకని. అయి దుర్వినయాత్మక, వినయం లేని కుర్రవాడా, వినయం లేని బాలుడా, కొంటెవాడా అందనమాట. అయి దుర్వినయాత్మక త్వయా కిము మృత్స్నాబత, నీ చేత మన్ను తినబడిందా? అంటే నువ్వు మన్ను తిన్నావా? వీళ్ళంతా చెప్తున్నారు నువ్వు మన్ను తిన్నావని. త్వయా కిము మృత్స్నాబత వత్సభక్షిత, నీ చేత మన్ను తినబడిందా చెప్పరా బాబు అని అడిగింది. ఇతి మాతృగిరం చిరం విభో, ఇలా అంటూ 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 ఉంది. ఇంకా ఎంతసేపు? చాలాసేపు. అమ్మలు కోపడ్డం మొదలెడితే ఆపరు కదా. మనకి విసుగొచ్చే వరకు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కోపడుతూనే ఉంటారు. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని. అలా పాపం నిన్ను తిడుతూ ఉంటే చిరం విభో, చాలాసేపు కోపడింది మేమ. వితధాం త్వం ప్రతిజజ్జిషే హసన్, ఆమెకి నువ్వు సమాధానం చెప్పావు. ఎలా చెప్పావు? హసన్, నవ్వుతూ సమాధానం చెప్పావయ్యా.
నువ్వు తినుంటే నవ్వేవాడివా? అంటే నీ నవ్వు చూసే నువ్వు తినలేదేమో అనే అనుమానం వచ్చేటట్లుగా నువ్వు చెప్పావు. దీనికి భాగవతంలో పోతను గారు చెప్తారు, అమ్మా మన్ను తినంగా నే శిశువునో ఆకుంటినో వెర్రినో. అమ్మా నేనేమన్నా చిన్నపిల్లాడినా? వీడు పెద్దవాడు అయ్యాడు, కాస్త 4-5 ఏళ్ళు వచ్చినాయి కదా, నేనేమో చిన్నపిల్లవాడినా? ఇంకా చిన్నపిల్లాడు పారాడే పిల్లాడు ఎవరన్నా తిన్నాడంటే అనుకోవచ్చు. అమ్మా మన్ను తినంగనే శిశువును, నేను చిన్నవాడిని కాదు కదా. ఆకొంటినో, ఆకలైందంటావా? ఇప్పుడేగా పాలు తాగి వెళ్ళాను బయటికి. ఆకుంటినో వెర్రినో, పిచ్చివాడిన మన్ను తినటానికి. ఇంట్లో నెయ్యి వెన్న అన్నీ ఉన్నాయి కదా, పెరుగు ఇన్నుంటే నేను మన్ను తింటానా అని వాళ్ళమ్మతో బుకాయిస్తున్నాడు. అంతేనా? నమ్మంజూడకు వీరి మాటలు, వీళ్ళు చెప్పే మాటలు ఏమి నమ్మద్దు. వీళ్ళు మదిన్ నన్నీవు కొట్టంగా తారి మాట్కిన్ ఘటించి చెప్పెదరు. వీళ్ళు కల్పించి చెప్తారమ్మా. నీ చేత నన్ను కొట్టించడం కోసం వీళ్ళు కల్పించి చెప్తూ ఉంటారు. నువ్వు వీళ్ళ మాటలు నమ్మద్దు. కాదేని అలా గనక కాదంటే మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి, నా నోరు తెరుస్తాను, ఆ నోరు వాసన చూడు, అందులో మట్టి వాసన వచ్చిందేమో చూడు. మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి, నా వచనముల్ తప్పైన దండింపవే. నేను చెప్పే మాటలు తప్పైతే నన్ను దండించు అని చెప్తాడు. అంటే వాళ్ళమ్మకి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అపనమ్మకం రాదనమాట. వీడింత బలంగా చెప్తున్నాడు కదా, నేను నిజంగా తప్పు చేసుంటే నన్ను కొట్టవే అని. అంటే వీడు తప్పు చేయలేదేమో అనేటువంటి ఒక నమ్మకం కలిగేటట్లుగా చెప్తూ ఉన్నాడని పోతన గారు భాగవతంలో చెప్పారు. ఇక్కడ ఈయన నవ్వుతూ చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? వితధాం త్వం ప్రతిజజ్జిషే హసన్, నవ్వుతూ చెబుతూ ఉన్నట్టండి. ఏం చెప్పాడో చూద్దాం. అయితే తర్వాత శ్లోకం, సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్ వదనం విదార్యతాం ఇతి మాతృ విభర్త్రితో ముఖం వికసత్ పద్మనిభం వ్యదారయః. అయితే సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్ వదనం విదార్యతాం ఇతి మాతృవిభర్త్రితో ముఖం వికసత్ పద్మనిభం వ్యదారయః. అయితే ఓ బాలక, సకలైః వినిశ్చితే, అందరూ చాలా నిశ్చయంగా చెప్తున్నారా నువ్వు మన్ను తిన్నావని. సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్, నిజంగా తిన్నాడు అని చెప్తూ ఉన్నారు. అలా కాకపోతే వదనం విదార్యతాం, నీ నోరు తెరు అని అంది వాళ్ళమ్మ.
అయితే సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్ వదనం విదార్యతాం ఇతి మాతృవిభర్త్రితో. ఈ విధంగా తల్లి మందలించగా ముఖం వికసత్, నోరు తెరిచేటండి. ఎలా తెరిచట? పద్మనిభం, పద్మంలాగా నోరు తెరిచావు. వ్యదారయ, నోరు తెరిచి చూపించావు. వాళ్ళమ్మ నోరు తెరవరా అని అడిగింది. అందరూ చెప్తున్నారు, ఒక్కళ్ళు చెప్తే అబద్ధం అనుకోవచ్చు, ఇంతమంది చెప్తున్నారు, నిశ్చయంగా చెప్తున్నారు, నువ్వు మన్ను తిన్నావని, నువ్వు తినే ఉంటావు, నోరు తెరువు అంది. బెదిరించిందా? ఆ బెదిరించేసరికి ఈయన నోరు తెరిచాడు. ఎట్లా తెరిచాడు? వికసత్ పద్మనిభం, ఆహా, వికసించేటువంటి పద్మంలాగా నోరు తెరిచేటండి. ఆ నోరు తెరిచి చూపించాడు. వేదారయ. తర్వాత శ్లోకం. అపి మృల్లవ ఆపి మృల్లవ దర్శనోత్సుకాం దర్శనోత్సుకాం జననీం తాం జననీం తాం బహుతర్పయన్నివ బహుతర్పయన్నివ పృథివీం పృథివీం నిఖిలాం నిఖిలాం న కేవలం కేవలం భువనాపి భువనాపి భువనాని భువనాని అపి అపి అఖిలాన్ అఖిలాన్ అదీదృశః యదీదృశః అపి మృల్లవ దర్శనోత్సుకాం జననీం తాం బహుతర్పయన్నివ పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యప్యఖిలాన్యధీదృశః. మీ అమ్మకి నువ్వు నోరు తెరిచి చూపిస్తే నువ్వు మన్ను తిన్నావని నిరూపించాలి. ఆమె ఎంత చక్కటి పదాలు వాడారంటే, అపి మృల్లవ దర్శనోత్సుకాం. లవ, లవ అంటే ఒక్క రవ్వ అయినా సరే, ఒక్క బెడ్ అయినా సరే. అపి మృల్లవ దర్శనోత్సుకాం, నీ నోట్లో ఒక చిన్న మట్టి గడ్డ అయినా ఉంటుంది, అది చూడాలి అనే ఉత్సాహంతో ఉన్నటువంటి మీ అమ్మకి, జననీం, మీ అమ్మకు, తాం, నువ్వు, బహుతర్పయన్నివ, చాలా ఆశ్చర్యం కలిగించేట్లుగా, సంతోషం కలిగించేటట్లుగా, పృథివీం నిఖిలాం, మొత్తం భూమండలం అంతా. అంతేనా? న కేవలం భువనాన్ని, ఒక్క భువనాలు మాత్రమే కాదండోయ్, అప్యఖిలాని, 14 లోకాలతో కూడా దీదృశః చూపించావు. ఆమె నోరు తెరవమనంగా నువ్వు నోరు తెరిచావు. ఆ నోరు తెరిస్తే ఆమెకేముంది? ఎక్కడో తోట చిన్న మట్టి బిడ్డ దొరుకుతుంది అనుకుంది. ఆ మట్టి బిడ్డ కాదు, ఆమెకు ఆశ్చర్యం. మొత్తం ఈ బ్రహ్మాండ గోళం అంతా కూడా అందులో కనిపించింది. నీ నోట్లో చూపించావయ్యా. అపి మృల్లవ దర్శనోత్సుకాం, మృల్లవ దర్శనోత్సుకాం, కొద్దిగా 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 మట్టి అయినా దొరుకుతుందేమో నీ నోట్లో అని ఆమె ప్రయత్నించింది. అపి మృల్లవ దర్శనోత్సుకాం జననీం తాం బహుతర్పయన్నివ పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యపి అఖిలాన్యధీదృశః
మొత్తం బ్రహ్మాండ గోళాలన్నింటినీ కూడా నీ నోట్లో చూపించేసావయ్యా. అప్పుడు ఏం జరిగిందో తర్వాత శ్లోకం చూద్దాం. కుహచిత్ కుహచిత్ వనమంబుధిః క్వచిత్ క్వచిదభ్రం కుహచిత్ రసాతలం మనుజా ధనుజాః క్వచిత్ సురా దదృశే కిమ్నా తదా త్వదాననే కుహచిత్ వనమంబుధిః క్వచిత్ క్వచిదభ్రం కుహచిత్ రసాతలం మనుజా ధనుజాః క్వచిత్ సురా దదృశే కిమ్న తదా త్వదాననే. ఏమి చూపించలేదు చెప్పవయ్యా. దదృశే కిమ్న ఏమి చూపించలేదో చెప్పు. తదా త్వదాననే ఆ సమయంలో నీ నోట్లో ఏమి చూపించలేదో చెప్పు అంటే అన్నీ చూపించావని. ఏం చూపించట? కుహచిత్ వనం అంబుధిః క్వచిత్ ఒక చోట అడవులు కనపడుతున్నాయి, ఇంకొక చోట మహాజలరాశులు అయినటువంటి మహాసముద్రాలు కనబడుతున్నాయి. క్వచిదభ్రం ఒక చోట ఆకాశం కనబడుతోంది. కుహచిత్ రసాతలం ఒక చోట రసాతల లోకం కనబడుతోంది. మనుజా ఒక చోట మనుషులు కనపడుతున్నారు. ధనుజాః రాక్షసులు కనపడుతున్నారు. క్వచిత్ సురా కొన్ని చోట్ల దేవతలు కనపడుతున్నారు. దదృశే కిమ్న ఏమి చూపించలేదో చెప్పవయ్యా. తదా త్వదాననే నీ నోట్లో ఈ బ్రహ్మాండమంతా కూడా అనేకమైనటువంటి లోకాలన్నీ కూడా కలిగినటువంటి బ్రహ్మాండాన్ని నీ నోట్లో చూపించావు కదయ్యా. రాక్షసులు, మనుషులు, దేవతలు అందరూ 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 అన్నీ నీవు నీ నోట్లో అప్పుడు ఆ సమయంలో అమ్మవారికి చూపించావు అని చెప్తున్నారు. తర్వాత కలశాంబుధి శాయినం పునః పరవైకుంఠ పదాధివాసినం స్వపురశ్చ నిజార్భకాత్మకం కతిధా త్వాం న దదర్శ సాముఖే కలశాంబుధిశాయినం పునః పరవైకుంఠ పదాధివాసినం స్వపురశ్చ నిజార్భకాత్మకం కతిధా త్వాం న దదర్శ సాముఖే. కలశాంబుధి శాయినం క్షీర సముద్రంలో
శేషశాయిగా కనబడ్డావు. పునః మళ్ళీ పరవైకుంఠ పదాధివాసినం, వైకుంఠంలో, వైకుంఠ సామ్రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి వాడిగా, అందులో నివసిస్తున్న వాడిగా, వైకుంఠ నాథుడివిగా అక్కడ దర్శనమిచ్చావు. స్వపురశ్చ, తన ఎదురుగా, ఆమెకి ఎదురుగా అంటే మీ అమ్మకి ఎదురుగా, నిజార్భకాత్మకం, ఎదురుగా చూస్తేనేమో కన్న కొడుకులా కనపడుతున్నావు, ఒక పక్కనేమో శేషశాయిగా కనపడుతున్నావు క్షీరాంబుదిలో, ఆ పాల సముద్రంలో శేషతల్ప శాయిగా కనపడుతూ ఉన్నావు. మళ్ళీ కాసేపటికి వైకుంఠవాసుడుగా కనపడుతున్నావు. నిజానికి చూస్తే ఆమె ఎదురుగా ఉన్నటువంటి సొంత కొడుకుగా కనపడుతున్నావు. కతిధాత్వాం నదదేశ, ఆమెకి ఏమి చూపలేదు చెప్పయ్యా. సాముఖే, ఆమె ముఖం అంటే ఆమెకి ఎదురుగా నీవు అనేక రకాలుగా దర్శనమిచ్చావు. క్షీరాబ్ది సేనుడిగా, వైకుంఠ వాసుడిగా, సొంత కుమారుడిగా, ఇన్ని రకాలుగా నువ్వు ఒక్కసారి ఆమెకు దర్శనమిచ్చావు. తర్వాత శ్లోకం. వికసద్భువనే ముఖోదరే ఉదరే నన్ను భూయోపి నను భూయోపి తథా విధాననః తథా విధాననః అనయా స్ఫుటమీక్షితో స్ఫుటమీక్షితో భవాన్ భవాన్ అనవస్తాం జగతాం పతాతనోతు వికసద్భువనే ముఖోదరే నను భూయోపి తథా విధాననః అనయా స్ఫుటమీక్షితో భవాననవస్తాం జగతాం బతాతనోతు. వికసద్భువనే, నీ నోరు తెరిస్తే ఆమెకి లోకాలన్నీ కనపడ్డాయి. వికసద్భువనే ముఖోదరే, నీ నోటి లోపల మొత్తం లోకాలన్నింటినీ చూపించావు. నన్ను భూయోపి, చూస్తేనే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా అన్ని లోకాలు ఈయన ముఖంలో ఉన్నాయా, ఈ నోట్లో ఉన్నాయా? ముఖోదరే, నోటి కుహరం లోపల ఉన్నాయా అనేటువంటి ఒక ఆశ్చర్యం కదా. ఇన్ని లోకాలు నోటి కుహరంలో ఎలా కనపడతాయండి? ఇది నిజమా అబద్ధమా? మాయా ఏమన్నా ఇంద్రజాలమా? ముఖంలో నోట్లో లోకాలు ఎలా కనపడతాయి? వికసద్భువనే ముఖోదరే నన్ను భూయోపి తథా విధాననః, ఆ విధంగా నోరు తెరిచావు. అనయా స్ఫుటమీక్షితో, ఆమె స్పష్టంగా చూసింది. ఏమి ఆమె కళ్ళ మాయ ఇట్లా అనిపిస్తానికి కూడా లేదు, అన్నీ చూసింది ఆమె. స్ఫుటమీక్షితో, ఆమె ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చూసింది. భవనానవస్తాం జగతాం బతాతనోతు, ఈ అనంత విశ్వాన్ని కూడా ఆమె స్పష్టంగా నీ నోటిలో
చూసింది. ఆమెకి ఏమాత్రం సందేహం లేదు, నిజంగా కనిపించినాయి. వికసద్భువనే ముఖోదరే నను భూయోపి తథా విదాననః అనయా స్ఫుటమీక్షితో భవాన నవస్తాం జగతాం బతాతనూత్. మరి ఇలా ఉంటే కష్టం కదా. ఆమె నువ్వు నిజంగా భగవంతుడివే అనే విధంగా ఆమెకు దర్శనం ఇచ్చావు. నువ్వు నమ్మలేకపోతుంది. ఈయన కనుక భగవంతుడు కాకపోతే ఇలా చూపించడానికి వీలు లేదు అనేటువంటి ఒక స్థిరమైన నిర్ణయం రాబోతూ ఉందన్నమాట. ఆమె చేసుకోబోతూ ఉంది స్థిరమైనటువంటి ఒక నిర్ణయాన్ని. ఆ సందర్భంలో ఈయన ఏం చేశాడో చూద్దాం. 10వ శ్లోకం. ధృతతత్వధియం ధృతతత్వదివ్యం తదాక్షణం తదాక్షణం జననీం తాం జననీం తాం ప్రణయేన మోహయన్ ప్రణయేన మోహయన్ స్తనమంబ స్తనమంబ దిశేతి దిశేతి ఉపాసజన్ ఉపాసజన్ భగవన్నద్భుత బాల భగవన్నద్భుత బాల పాహి మాం పాహి మాం భగవన్నద్భుత బాల భగవన్నద్భుత బాల పాహి మాం పాహి మాం ధృతతత్వధియం తదాక్షణం జననీం తాం ప్రణయేన మోహయన్ స్తనమంబ దిశేత్యుపాసజన్ భగవన్నద్భుత బాల పాహి మాం. వాళ్ళమ్మకి నీ తత్వం అర్థమవుతోంది. నీవు నారాయణుడివి, నారాయణ తత్వాన్ని ఆమె అర్థం చేసుకోబోతూ ఉంది. ధృత తత్వధియం ఆమెకి అర్థమవుతున్నటువంటి క్షణంలో తదా క్షణం అదే క్షణంలో జననీం తాం మీ అమ్మని నువ్వు ప్రణయేన మోహయన్ మాయ చేసావయ్యా, ప్రేమతో మాయ చేశావు. ఏం చేశాడు? స్తనమంబదిసేతి ఉపాసజన్ అమ్మ పాలివ్వే అని అడిగావు. అమ్మ పాలివ్వే అనగానే ఏమైపోతుందివే? ఆ లోకాలన్నీ చూసింది మర్చిపోయింది. పిల్లవాడికి ఆకలిస్తుంది కదా, ఈ కథలన్నీ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ముందు వాడికి పాలివ్వాలి అనుకుని ఆమె ఈ లోకంలోకి వచ్చేసింది. నీ తత్వాన్ని గ్రహించింది తల్లి. మళ్ళీ ఆ తత్వం ఆమెలో స్థిరపడే లోపలే నీవు మాయతో ఆమెని మోసం చేసావు, మోహింపజేసావు. మోహింపజేసేమని అడిగావు? అమ్మ పాలు ఇవ్వే అన్నావు. పాలు ఇవ్వే అనగానే పాపం ఆమె సంకనేసుకుని నీకు పాలు ఇవ్వడానికి కూర్చుంది. భగవన్నద్భుత బాల అద్భుతమైన బాలుడి రూపంలో వచ్చినటువంటి ఓ భగవంతుడా, ఓ దైవమా, పాహి మాం మమ్మల్ని రక్షించవయ్యా అని నారాయణ భట్టు గారు అడుగుతున్నారు. మనం కూడా ఆయన్ని అదే విధంగా పాహిమాం అని అడుగుతూ ఈ రోజుకి ఈ దశకాన్ని సుసంపన్నం చేసుకున్నాం. ఇదంతా కూడా కృష్ణ భగవానుడి యొక్క లీల, బాల్యలీలలో
భగవత్ తత్వాన్ని, తన యొక్క తత్వాన్ని, నిజతత్వాన్ని తల్లికి పరిచయం చేసి చేయకుండా చేశాడు. ఒకప్పుడేమో తల్లి దగ్గర పాలు తాగుతూ, ఇంకొకసారేమో మన్ను తిన్నానని అంటే తినలేదని నిరూపించడానికి నోరు తెరుచుకి అందులో మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా, మొత్తం 14 భువనాలని కూడా చూపించాడు తల్లికి. మళ్ళీ ఆమె మర్చిపోది ఇది నిజమని దాంట్లో స్థిరపడిపోతుందేమో అని వెంటనే మాయతో ఆమెను మోహింపజేశాడు. ప్రేమ అనేటువంటి మాయతో పిల్లవాళ్ళగా అమ్మ ఆకలే అనగానే తల్లి పిల్లవాడిని ఎత్తుకుంటుంది కదా, అలా ఎత్తుకుని మోహింపజేశావు. భగవన్నద్భుత బాల, నువ్వు అద్భుతమైనటువంటి బాలుడివి, భగవంతుడివి, పాహిమా, మమ్మల్ని రక్షించు అన్నాడు. మంగళాశాసనం చెప్పుకుందాం. మంగళం రుక్మిణీ మాధుర్య ధుర్యాయ, మంగళం హృన్మందిరాయ, మంగళం భవ్య గుణమణి వరాయ, మణి కుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ, మంగళం దీక్షిత స్తుతి మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.